ఒకటి గాడిద నెత్తురు తీసుకోవడం ఒకటి, మాంసం ఒకటి. హ్మ్. గాడిద నెత్తురు తీసుకున్న తర్వాత కామన్‌గా అసలు ఫస్ట్ గాడిద నెత్తురు తీసుకునే దగ్గర నుంచి అది డైజెస్ట్ అయ్యే వరకు చేయాల్సింది ఏం చేయాల్సిందంటారు? అంటే గాడిద నెత్తురు మీరు తీసుకుంటారు. హ్మ్. తర్వాత ఏదైనా చేయాలా? అలా సినిమాల్లో పరిగెత్తారు. వాకింగ్ చేసుకోవాలి. ఆ! వాకింగ్ చేయాల్సిందే. వాకింగ్ అది పోవాల్సిందే. ఎందుకని? ఆ వాకింగ్ ఎందుకు చేయాలి? బాడీ తొందరగా కరిగిపోవటానికి. హీట్ అయితే కరిగిపోవడానికి. ఆ! తొందరగా కరిగిపోవడానికి. ఆ! వాకింగేనా? లేకపోతే ఇంకేదైనా చేయొచ్చా అది? వాకింగ్ చేసుకోవచ్చు. ఇక మామూలుగా కుస్తీలు పట్టొచ్చు. ఏదైనా చేయొచ్చు. బాడీలో హీట్ రావాలా. ఆ! హీట్ వచ్చి కట్ బాడీలోకి తయారైపోవాలి అంతా. సెట్ అయిపోవాల. ఎంతసేపు చేయాల్సుంటుంది సుమారు? మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఎంతసేపైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పావు లీటరు హ్మ్. తీసుకున్నారనుకోండి. ఒక లీటర్ తాగొచ్చు. ఆ! ఎంతసేపు చేయాలి లీటర్‌కి? 1 అవర్ వాకింగ్ చేసుకోవచ్చు. 1 అవర్ వాకింగ్ చేసి బాడీని హీట్ చేసి. అది. ఇంకా అంతేనా? ఇంక దేనికైనా ఉపయోగపడుతదా అది? బాడీ ఇంటి బండికి కరిగిపోద్ది కదా అంతా. హ్మ్. స్ప్రెడ్ అయిపోద్ది. ఇప్పుడు మాంసం తీసుకుంటే మాంసాన్ని అది ఏ విధంగా ఉపయోగపడుతది? మాంసం ఉండబెట్టుకొని మామూలుగా కండం అనేది పెద్దగా ఇది కాదు. పక్కన సెరుగులు ఇవి ఉంటాయి. సిగురు నేరుకు ఎనిక. అది మోకాళ్ళకి బాగా పనిచేస్తది. సిగురు. మాంసం అంటారు అందరూ ఎక్కువగా. మాంసం కాదు. సిగురు. మో మో పక్క ఎనికలు ఉంటాయే, ఆ పక్క ఎనికలు తీసుకొని, ఆ ఎనికల్ని మింగకుండా మొత్తం నవిలి మింగేసేయాల. హ్మ్. మోకాళ్ళు, బాడీ స్టామినా అన్నీ ఒక రకంగా బాగుంటది.